హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఏంటి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? సో, నేను మా చెల్లి కలిసి పెళ్ళికొడుకుని చేస్తున్నాం. మా అన్నయ్యని మా మామ వాళ్ళు చేశారు కదా! ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. ఇంకా నెక్స్ట్ అయితే మేము చేస్తున్నాం అనమాట. దానికోసమే ఇలా ప్రిపరేషన్ చేస్తున్నాం. నేను నిన్న వీడియో చూపించాను కదా! పీటలేసి అదంతా అది రెడీ అయిపోయింది మేము వెళ్ళేసరికి అక్కడికి. సో, అందుకని ఫస్ట్ నుంచి వీడియో తీయలేదు. సో, ఇక్కడ మేము చేసేటప్పుడు ఇంక మొత్తం ఫస్ట్ నుంచి వీడియో తీసాననమాట. ఇదైతే ఎర్రమట్టి మనకి ఇంటి ముందు వేసుకుంటాం కదా! ఈ మధ్య మామూలుగా సిటీలలో కూడా బండల మీద ముగ్గేసుకోవడానికి సరిగ్గా రావట్లేదని ఇలా ఎర్రమట్టి తీసి వేసుకుంటున్నారు. సో, ఆ ఎర్రమట్టి అయితే రాస్తారు. పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పీటల కింద పెళ్లి కొడుకు కూర్చునే పీటల కింద ఇలా ఎర్రమట్టి అయితే తీయాలి ఫస్ట్. తర్వాత ముగ్గేయాలి. ఇంకా తర్వాత ముగ్గేసిన తర్వాత పీటలు పెట్టేయచ్చు అనమాట. ఇంకా తర్వాత కూర్చోబెట్టచ్చు. ఇలా ఎర్రమట్టి తీయకుండా ముగ్గేయకుండా అసలు కూర్చోబెట్టరు. అది ఎంత సింపుల్గా ముగ్గు వేసినా ఏం పర్లేదు. కొంచెమైనా పీటలు పట్టే వరకు ఇలా అయితే రాయాలన్నమాట. ఇంకా వదిన వచ్చిన తర్వాత కూడా ముగ్గురికి నలుగు పెడతారు కదా! పెళ్ళికొడుక్కి పెళ్ళి కూతురికి తోడు పెళ్ళి కొడుక్కి. సో, వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ముగ్గురికి సరిపడేంత ఈ ఎర్రమట్టి తీసి ముగ్గైతే వేయాలి. అది మ్యాండటరీ. అది ఎందుకో నాకు కూడా తెలియదు అనమాట. సో, నేను అది రీజన్ కూడా చెప్పలేను. ఇంకా మీకే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. నేనే చాలా మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఒక పద్ధతి ఉంటుంది, ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది అనమాట. అలా డిఫరెంట్గా ఉన్నాయి. మేము ఇక్కడ ఇన్ని రోజులు ఒక 25 years ఇక్కడే ఉండి ఇక్కడే పుట్టి ఇక్కడ చూసి అక్కడికి వెళ్తే ఏంటి ఇలా ఉన్నాయి డిఫరెంట్గా అనిపిస్తుంది. మళ్ళీ అక్కడ అలవాటు అయ్యే వరకు మాకు కొంచెం ఇక్కడదే ఉంటుంది అనమాట మైండ్లో. అక్కడ అంత తొందరగా రాదు, కొంచెం టైం పట్టిద్ది అలవాటు చేసుకోవడానికి. సో, ఇలా అయితే ఎర్రమట్టి తీసిన తర్వాత ముగ్గేస్తారు. ఒక్కరైనా వేయచ్చు, లేదంటే ముగ్గురు, లేదంటే 5 మంది వేస్తారనమాట ముగ్గు. ఇద్దరు లేదంటే నలుగురు అలా వేయరు. ఒకరు కానీ లేదా ముగ్గురు కానీ 5 మంది. ఇక్కడైతే 5 మంది వేశారనమాట. 5 చేతులు వేశారు. సో, అలా వేస్తే ఇంకా మంచిదని అలా వేశారనమాట. సో, ముగ్గు అయితే అలా కంప్లీట్ చేశారు.
అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే నలుగు పెడుతున్నాం. సో నిన్న చెప్పాను కదా అరటి పండ్లు మ్యాక్సిమం పెట్టరు, ఇత్తనాలు ఉండి అయితే పెడతారు అనేసి. సో ఇంకా ఇక్కడైతే మేము అవే తెప్పించాం, ఇత్తనాలు ఉండే అరటి పండ్లు అనేసి. ఇంకా మా చెల్లి పెట్టేసింది ఫస్ట్ నలుగు, తర్వాత అయితే ఇంకా 1 బై 1 అందరూ పెడుతున్నారనమాట నలుగు. ఈమె మా చిన్న నానమ్మ కూతురు, ఇంకా 2 అత్తలు చేస్తున్నారు అని చెప్పాను కదా. సో వాళ్ళది కూడా ఒక వీడియో చేస్తాను, అందులో చూపిస్తాను ఎవరెవరు చేస్తున్నారు ఏంటనేది. ఈ వీడియోకి మాత్రం నేను మా చెల్లి చేస్తున్నాము. ఇంకా ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కరు నలుగు పెట్టేస్తున్నారు 1 బై 1. ఇంకా చూడండి పసుపు రాసుకుంటున్నారు, కొంచెం జస్ట్ లైట్గానే, అంత నిన్న నైట్ అంతా ఎవరు రాసుకోవట్లేదు. నిన్న చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఆ టైంలో నలుగు పెట్టారనమాట. ఈవినింగ్ టైంలో అందరూ పనులకు వెళ్ళి వచ్చారు. మేము పెట్టేటప్పుడు ఏంటంటే అందరూ పనులకు వెళ్ళారనమాట. ఇంకా ఈవినింగే అందరు పెట్టాలంటే సెట్ అవ్వదు. సో అందుకని మేము మార్నింగ్ టైంలో పెట్టేశాము.
సో, అలా అందరూ ఒకరి తర్వాత ఒకరు నలుగు పెట్టేశారనమాట. మొత్తం వచ్చిన వరకు మొత్తం పెట్టేశారు ఆల్మోస్ట్. ఇంకా మళ్ళీ ఎవరైనా ఉంటే నూనె పెడతారని చెప్పాను కదా! నూనె పెట్టాక 5 మంది మళ్ళీ పెట్టాలి. సో, అప్పుడు పెడతారు. ఇంక ఇక్కడైతే ఈ గ్యాప్‌లో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు కదా! సో, వాళ్ళకైతే పసుపు రాసి ఇలా బొట్టు పెట్టేసి తాంబూలం అయితే ఇస్తున్నారు. ఇంకా మనం తాంబూలం కింద ఫ్రూట్ అయినా ఇవ్వచ్చు, లేదంటే స్వీట్ అయినా ఇవ్వచ్చు. మన ఇష్టం అది. ఏదైనా ఇవ్వచ్చు అనమాట. మేమైతే అరటిపండు ఇచ్చాం. ఇక్కడ మా చెల్లి చూడండి అందరికీ పసుపు రాస్తుంది. అలా పసుపు ఫస్ట్ రాసేసి బొట్టు ఫస్ట్ పెట్టాలి. తర్వాత పసుపు రాసి ఇంకా తాంబూలం ఇచ్చేయాలి. ఇంక ఇక్కడైతే నూనె పెడుతున్నారు. ఇద్దరికి నూనె పెడతారనమాట. నూనె పెట్టాక మళ్ళీ 5 మందికి 5 మందికి అంటున్నాను. మళ్ళీ 5 మంది అక్షింతలు వేయాలి. నలుగు పెట్టాలి. అది ఎందుకో తెలీదు నాకు రీజను. మా ఇంట్లో వాళ్ళని అడిగితే తెలీదు. మేము అప్పట్లో పెద్దవాళ్ళని అడగలేదు. మాకంత ధైర్యం లేదు అని చెప్పారనమాట. సో, అలా ఎందుకు పెడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నూనె పెట్టిన తర్వాత మళ్ళీ 5 మంది పెడతారనమాట. ఇది మీ సైడ్ ఉందా లేదా కామెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే అప్పుడు సున్నిపిండి నెయ్యి కలిపి పెట్టారు. నూనె పెట్టలేదు వాళ్ళకి. మాకు అప్పుడు అదే పెట్టారనమాట. నెయ్యి తర్వాత సున్నిపిండి కలిపి పెట్టారు. అప్పుడు హ్యాండ్స్కి కూడా అదే రాశారు. తలకు కూడా అదే పెట్టారనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో అలా పెట్టారు. అది ఎందుకో తెలీదు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇలా నూనె రాస్తారనమాట. నూనె రాసి మళ్ళీ 5 మంది నలుగు పెడతారు. సో, అలా 5 మంది నలుగు పెట్టేసిన తర్వాత ఇంకా మేమైతే బట్టలు పెట్టడానికి ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాం. మేము సపరేట్‌గా నలుగు పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా పెట్టేసి బట్టలు పెడితే ఇద్దరం పెట్టినట్టు అనమాట. ఈ నలుగు కూడా లెక్క ఉంటుంది. ఇన్ని నలుగులని పెట్టాలి. 5 లేదా 9, 11, 7 రాకూడదనమాట. మొత్తం మా అమ్మ పెట్టేదైతేమి మొత్తం నలుగులతోటి మాకు కౌంట్ ఉండాలి. 9 కానీ లేదంటే 11 కానీ లేదంటే 5 కానీ 7 అయితే అసలు ఉండకూడదు. సో, అలా కౌంట్ చూసుకొని ఎంతమంది పెట్టాలి ఏంటి అని డిసైడ్ అవుతారనమాట. ఇంకా నిన్న మా అత్త వాళ్ళు పెట్టింది ఒకటి, ఈరోజు మా ఈ 2 అవుతాయి అనమాట. మొత్తం 3 ఇప్పటికి నలుగులు. ఇంకా తర్వాత పెళ్ళికి ముందు కూడా ఒకటి పెడతారు కదా, అది కౌంటే. పెళ్ళి తర్వాత పెట్టేది కూడా కౌంటే అనమాట. సో, అలా నేను మా హస్బెండ్ కలిసి మా అన్నయ్యకి ఇంక ఇక్కడ బట్టలు పెట్టేశాము. తర్వాత అయితే మా చెల్లి వాళ్ళు పెట్టారనమాట. ఇక్కడికి ఈ పెళ్ళికొడుకుని చేసేది అయిపోయింది. నేను ఫోటోస్ షేర్ చేస్తాను మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లో పోస్ట్లో షేర్ చేస్తాను, చూసేయండి. అందులో ఫాలో అయిపోండి, మీకు అప్డేట్స్ వస్తాయి. సో, ఈ వీడియో కింద బాయ్ బాయ్.